హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన మినుపు చేలో మనం ఈ సంవత్సరం వాసవి చైతన్య సీడ్స్ వేయటం జరిగింది. ఇది చాలా బాగా ఈల్డ్ వచ్చింది సార్. నేను ఈ సంవత్సరం కొత్తగా తీసుకురావటం చూడండి. కాపు చెట్టు అనకొమ్మ కూడా బాగా వచ్చింది. చెట్టు నిండా కింద నుంచి పూత వస్తుంది. చాలా కాయలు కాసింది, బాగా వచ్చింది. పంట మాత్రం సూపర్గా ఉంది. అసలు ఎంత పూత వచ్చిందంటే చూడండి. పూత అసలు మామూలుగా లేదు. ఈ పూత మొత్తం కాయగా తయారైతే మ్యాక్సిమం మనకి 10-12 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చూడండి, అసలు చిన్న చెట్లు అసలు ఎంత మంచిగా కాపు వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. చూడండి, చెట్టు నిండా పిందలు ప్లస్ అలాగే ప్రతి చెట్టు, ఒక చెట్టు అనే కాదు, మీకు ఒక చెట్టు అనే చూపిస్తలేదు. ప్రతి చెట్టు కూడా అనకొమ్మ వచ్చింది. అనకొమ్మకు తగ్గట్టుగానే పూత కూడా అలాగే ఉంది. ప్రతి చెట్టు అలాగే ఉంది. చేను కూడా చాలా గ్రీనిష్గా, ఎలాంటి పురుగు తెగులు అనేది లేదు. చాలా సూపర్గా వచ్చిందండి ఈ వాసవి చైతన్య సీడ్స్. నేను గుంటూరు వాసవి కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎకరున్నర అసలు మామూలుగా లేదండి. అసలు దీని అసలు పూత పిండి నేను ఇంతకుముందు 932 వేసేవాడిని. కానీ ఈ సంవత్సరం వాసవి వేద్దామని చెప్పి వాసవి తీసుకొచ్చి వేసానండి. అసలు ఎట్లా ఉందంటే కాపు చూస్తే అదిరిపోతుంది. అసలు మామూలుగా లేదు. అసలు చేను కూడా ఎక్కడ కూడా ఇంత పల్లాగు తెగులు అనేది లేదు. చాలా నీట్గా ఉంది. చెట్టు కూడా మ్యాక్సిమం ఎక్కువ ఎదగలేదు, చిన్నదని కాదు, కానీ చాలా చక్కగా ఎదిగింది. చేను కూడా మనకి హార్వెస్ట్ కానీ లేకపోతే లేడీస్ చేత కోపిత్తానికి కానీ చాలా అనుకూలమైంది. ఇప్పుడు 2 తళ్ళు ఇచ్చాను. ఎలాంటి తెగులు అనేది లేదండి. పూత కూడా ఇంకా ఫుల్గా పూత మీద ఉంది. మళ్ళీ రేపో ఎల్లుండో చూసి ఒక్కసారి పూతలో పురికి మందు కొట్టేసేస్తే సరిపోతుంది. బలానికి మాత్రం 3 సార్లు బలం మందు కొట్టాను. ఇక దీనికి బలం మందు అనేది అవసరం లేదండి. ఎందుకంటే బాగా చెట్టు ఎదిగిపోయింది కాబట్టి ఇక అవసరం లేదు. ఒక్కసారి మళ్ళా పైన ఉన్న పూత పిందగా మారటానికి దానికి కొద్దిగా ఇది ఉంటుంది కదా, అమ్మాయి బొమ్మది, అది తీసుకొచ్చి కొద్దిగా పూత కొడితే ఇంకా మంచిగా కాపు వచ్చే అవకాశం ఉందండి. ఇది ఒక్కటే కాదండి, ఎక్కడ చూసినా కూడా ఏ చెట్టు చూసినా, ఈ చెట్టు ఆ చెట్టు అని కాదండి, ఏ చెట్టు చూసినా కూడా ఒకటే కాపు ఒకటే పూత పడుతుందండి. చూడండి అసలు పూత కింద నుంచి ఎలా వచ్చిందంటే అలా వచ్చింది. కింద నుంచి ఫుల్ పూత. ఈ పూత మొత్తం కాయగా మారితే మాత్రం మామూలుగా రాదు చేను. అసలు చూడండి, చెట్టు కూడా చక్కగా మనకి హార్వెస్ట్కు కానీ లేడీస్తో కానీ కోపిత్తానికి చాలా అనుకూలంగా వచ్చింది. చెట్లు కూడా చూడండి, ఒక్కొక్క చెట్టుకి దగ్గర నాకు తెలిసి ఇప్పుడు కాయలు, ఈ చెట్టుకి అయితే దగ్గర 50-60 కాయలు దాకా ఉన్నాయి. చేను మొత్తం అదే పరిస్థితి అండి. ఎక్కడ చూసినా కూడా అలాగే ఉంది. ఇది మొత్తం నేను ఈ ఎకరున్నర ఎదబెట్టించాను ఈ సంవత్సరం. ముందు జల్లాను కానీ అది సరిగా రాలేదు. 932 నేలలో తేమ లేక విత్తనం సరిగా మొలక రాలేదు. మళ్ళీ గుంటూరు పోయి సీడ్స్ తీసుకొచ్చి దీనికి ఈ ఎకరున్నరకి ఎదబెట్టించానండి. ఈ ఎకరున్నరలో అసలు మామూలుగా లేదు. ఎట్లా ఉందంటే కాపు అలా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది కాపు అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు కూడా మంచిగా ఇలాంటి వెరైటీలను తీసుకుని వేసుకుంటే రైతులకి నష్టం అనేది లేకుండా ఉంటుందండి. ఎందుకంటే వరి పంటలో మనకి చాలా నష్టాలు సరిచూస్తున్నాం. వానలు పడతాం, సరైనటువంటి టైంలో వానలు లేక కోసిన కుప్పలు ఓదుల మీద ఉన్నప్పుడు వర్షాలు రావటం, ఇలాంటి రైతులు చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఇది మాత్రం, ఈ సీడ్స్ మాత్రం సూపర్గా ఉందండి. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. మీరు రైతులందరూ ఒకసారి ఇది వేస్తున్న రైతులు మన కృష్ణా జిల్లాలో ఘంటసాలవారిపాలెం వాళ్ళు చాలామంది ఈ యొక్క చైతన్యాన్ని వేస్తున్నారు, వాసవి సీడ్స్. నేను కూడా అందుకునే యూట్యూబ్లో చూసి ఈ సీడ్స్ తీసుకొచ్చి పెట్టానండి. చాలా వెరైటీ బాగుంది. మీరు కూడా ఇలాంటి వెరైటీ వేసుకుని నష్టాలు లేకుండా మంచిగా ఉంటారని ఆశిస్తూ, నమస్తే ఫ్రెండ్స్.